హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది 5 మినిట్స్లో అయిపోయే స్నాక్ రెసిపీ అండి. మరమరాలు కార్న్‌ఫ్లేక్స్‌తో చూపిస్తున్నాను. మొత్తం ప్రాసెస్ చూడండి, చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుని ఒక్క స్పూన్ నూనె వేసుకుని జీలకర్ర అండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు చిటికెడు పసుపు వేసుకుని ఈ రెండిటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మన చాయిస్, మనకి ఎంత కావాలంటే అన్నీ వేరుశనగ పప్పులు వేసుకుని మంచిగా మాడకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకుని మరమరాలు మనం ఎంతైతే మిక్స్చర్ చేసుకోవాలనుకుంటున్నామో అది నేను ఒక 2 కప్స్ తీసుకుని చక్కగా వేయించి పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టుకుని ఈలోపు వేరుశనగ పప్పులు ఏగిపోయినాయి అని అనుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇది కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, అస్సలు మాడకూడదు. నేను పక్కనే ఎందుకు చేస్తున్నానంటే మరమరాలు చల్లగా అవ్వకూడదు, అందుకని 2 ఒకేసారి చేస్తున్నాను. మరమరాలు కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కదా, మంచిగా క్రంచిగా అయ్యేంత వరకు మనం చేత్తో పట్టుకొని చక్కగా ఇట్లా విరగ్గొట్టగానే ఇరిగేటట్టు మరమరాలు ఉండాలి. అవి చిన్నగా వేయించుకుంటూ ఉండండి. ఈలోపు జీడిపప్పు కూడా మంచిగా వేగిపోయింది అని అనుకున్నాక 1 కప్పు కార్న్‌ఫ్లేక్స్ వేసుకుని వాటిల్ని కూడా ఆ జీలకర్ర కరివేపాకు ఫ్లేవర్ కార్న్‌ఫ్లేక్స్కి పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మధ్యలో మరమరాలు చూసుకుంటూ ఉండాలి, అస్సలు మాడచకూడదు. ఇప్పుడు చక్కగా ఒకసారి ఇట్లా ఈజీగా విరిగిపోయింది అని అన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసేసి ఈ మరమరాలను తీసుకెళ్ళి చక్కగా ఆ కార్న్‌ఫ్లేక్స్లో కలిపేసేయండి. ఇది చిన్నగా స్లోగా వేసుకుంటూ దీన్ని తిప్పుకోండి. మరమరాలు మళ్ళీ చెప్తున్నాను, ముందుగా వేయించేసి పక్కన చల్లార్చుకోవద్దు, క్రిస్పీనెస్ పోతుంది. అందుకని నేను ఇలాగ 2 ఒకేసారి పక్కన పెట్టి చేశానన్నమాట. ఇప్పుడు మరమరాలు కూడా వేసేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు చక్కగా మరమరాలకు కూడా ఆ ఫ్లేవర్ పట్టాలి కదా, అందుకని నేను అటు ఇటుగా ఒక 2-3 సార్లు తిప్పుకుని తర్వాత దీనికి కారం అండి చాలా తక్కువ, జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువ కారం కావాలనుకున్నా కూడా వేసుకోండి. నేను జస్ట్ స్ప్రింకిల్ చేశాను. సరిపడనంత సాల్ట్ కూడా వేసుకుని దీన్ని మంచిగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు కనీసము ఒక 5 to 7 మినిట్స్ అయినా పట్టిందండి. కానీ లో ఫ్లేమ్లో మాత్రం పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే కిందవి ఏవైతే ఉంటాయో మనం కదపకుండా వదిలేస్తే మాడిపోతాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కంటిన్యూస్గా దీన్ని తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పితేనే మనకి చాలా బాగా ఉప్పు కారము అన్నిటికీ పట్టుకున్న తర్వాత అంతేనండి, మన కార్న్‌ఫ్లేక్స్ మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది. ఈజీ టు మేక్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.